హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇక్కడ గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ చేశాను. చాలా సింపుల్ అండ్ టేస్టీగా. ఎలా ప్రిపేర్ చేసుకున్నాను, ఏవేవి ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకున్నానో చూసేద్దాం రండి. ముందుగా 2 గ్లాస్ ఆఫ్ మిల్క్ అయితే తీసుకొని హీట్ చేసుకున్నాను. ఇక్కడైతే నందిని బ్రాండెడ్ గులాబ్ జామున్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మిల్క్ ఎందుకు హీట్ చేసుకోవాలంటే ఫైనల్గా గులాబ్ జామున్ అనేవి టేస్ట్గా వస్తాయి. ఇక్కడ మనము మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ కన్నా మిల్క్ యాడ్ చేసుకోవడం వల్ల చాలా స్మూత్ అండ్ టేస్టీగా వస్తుంది. ఇక్కడ మనకి గులాబ్ జామున్ పౌడర్ వచ్చేసి సేమ్ మిల్క్ పౌడర్ లాగే ఉంది. స్మెల్ అయితే తినేయాలనిపిస్తుంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగోదు. బట్ స్మెల్ చూస్తే సేమ్ మిల్క్ పౌడరు. అండ్ కొంచెం క్వాంటిటీలో మిల్క్ యాడ్ చేసుకుంటూ ఇలా ఫైన్ పేస్ట్ లాగా ఒక బాల్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అలానే ఎక్కువ మిల్క్ వేసుకుంటే మనం మళ్ళీ ఇంకా పౌడర్ కావాల్సి వస్తుంది. సో చూసుకుంటూ మిక్స్ చేసుకుని ఇలా రౌండ్ బాల్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత అందులో నుంచి చిన్న చిన్న పీసెస్ తీసుకొని రౌండ్ పేస్ట్ చేసుకుంటూ బాల్స్ చేసుకోవాలి. ఇలా బాల్స్ చేసుకోవడం కూడా ఒక ప్రాసెస్ అయితే ఉంది. ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ బాల్ చేసుకోవాలి. ఎందుకంటే లోపల లైన్స్ అనేవి రాకుండా, అంటే ఫైనల్గా గులాబ్ జామున్ బ్రేక్ అవ్వకుండా ఉండడానికి బాగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్ బాల్స్ లాగా ఇలా చేసుకోవాలి. మనం ఎంత చిన్నగా చేసుకున్నా ఫైనల్గా సైజెస్ మాత్రం చాలా పెద్దగా వస్తుంది. మళ్ళీ తర్వాత పాకం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1.5 లీటర్ ఆఫ్ వాటర్ అండ్ ఒక యాలక్ బుడ్డ పౌడర్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను 1 కప్ ఆఫ్ షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఎక్కువ స్వీట్ కావాలనుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ షుగర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. దీని తర్వాత మనం చేసుకున్న గులాబ్ జామున్ బాల్స్ని అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో దట్ నేను 2 కప్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. అది కొంచెం హీట్ అయిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని అయితే యాడ్ చేసుకున్నాను. మనం ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే స్టిక్కీగా ఉండవు, సో అతుక్కోవు కాబట్టి ఎన్నైనా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇవేంటంటే మనకి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి. అలానే ఓవర్ బ్లాక్ కలర్ రాకూడదు, అలానే లైట్ బ్రౌన్ రాకూడదు. సో మీడియం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని పాకంలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న వితిన్ 1 మినిట్లో మనకి ఈ సైజెస్ అనేవి చాలా పెద్దగా అయిపోతాయి. మనం అవుట్ సైడ్ గులాబ్ జామున్ తింటూనే ఉంటాము, బట్ ఇంట్లో చేసుకోవడానికి అవుట్ సైడ్ తినడానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది టేస్ట్. నేనైతే ముందు అవుట్ సైడ్ తినేదాన్ని కాదు, అలానే ఇంట్లో తినేదాన్ని కాదు. బట్ ఇంట్లో చేసిన తర్వాత టేస్ట్ చూసి ఇంట్లో చేసుకోవడం స్టార్ట్ చేసుకున్నాను. సో ఇదండి గులాబ్ జామున్ మేకింగ్. చాలామంది రిలేటివ్స్ వస్తూ ఉంటారు, ఏదైనా స్వీట్ చేయాలనిపిస్తుంది. స్వీట్ ఏదైనా చేయాలంటే చాలా రిస్కీ. ఇదైతే చాలా సింపుల్గా అయిపోతుంది, ప్లస్ టేస్టీగాను ఉంటుంది. సో మీరు మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో, టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే నేను చేసిన గులాబ్ జామున్ ఎలా ఉందో చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.